అండ్ మీరు కూడా ఈరోజు 150వ జన్మదినం. ఎవరికి హ్యాపీ బర్త్డే? వందే మాతర గీతానికి హ్యాపీ బర్త్డే అన్నమాట. ఒకసారి చెప్పండి, హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పండి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ బంకించంద్ర. హ్యాపీ బర్త్డే టు యూ. వందే మాతరం అనండి, వందే మాతరం. ఎస్, గుడ్. పిల్లలు, రోజు వందే మాతర గీతాన్ని పాడుకుంటున్నాం కదా నాన్న. సార్ చెప్పారు కదా, అప్పుడు మన స్వాతంత్ర పోరాటం లోపల ఈ పాట కాదు, ఈ మాట అనేటువంటిది ఏమంటారు చూడండి, నా పిలుపే ఒక ప్రభంజనం. ఒక్కొక్కరు చెప్తే అరే రండి రానగా అందరు వెళ్తారు కదా, ఒక్కొక్కరు వాక్ అలా ఉంటుంది అన్నమాట. సో అలా వందే మాతరం అన్నారంటే అందరు వెళ్ళిపోయేవాళ్ళు పోరాడానికి. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిష్మెంట్ చేసేవాళ్ళు నాన్న. సో ముందుగా మనము వందే మాతర గీతం యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వందే మాతరం, మళ్ళీ చిన్న చిన్న పాడిన నాతో పాటు పాడతారా? వందే మాతరం పాడండి. వందే మాతరం, వందే మాతరం. నేనంతవరకు పాడిస్తుంటారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం. గట్టిగా పాడమ్మా. అయితే ఈ స్టాంజాకి అర్థం ఏంటంటే, వందే మాతరం, భారతమాత నీకు వందనం. వందే మాతరం, వందే మాతరం అని ప్రతిసారి 2 సార్లు అంటున్నాం కదా, ప్రతి చరణానికి 2 సార్లు అంటున్నాం. సో అంటే ఏంటట అంటే, భారతమాత నీకు వందనం. ఎలా ఉందట మన భారతమాత? గలగల పారే ప్రవాహాలతో. అందరికీ పాసిబిలిటీ ఉందో లేదో కానీ మన పక్కనైతే గలగల పారే గోదావరి మన పక్కనే ఉంది కదా, మన స్కూల్ పక్కనే. సో గలగల పారే ప్రవాహాలతో, సుభిక్షితమైన పాడి పంటలతో, మలయ మారుతంల చల్లని గాలులతో, సస్యశ్యామలమైన దేశమా నీకు వందనాలు. అంతకుముందు దేశం అనేటువంటి మాటకు వందే మాతరం గీతం రాసిన తర్వాత అది కాస్త భారత మాతగా అయిందట. మన భారతదేశం ఏమైంది? భారత మాతగా వర్ణించబడింది. ఇంకా అలాగే పిలుచుకుంటున్నామంట అప్పటి నుంచి భారత మాతగాని. సో ఎలా వర్ణించారో చూడండి బంకించంద్ర చటర్జీ. శుభ్రజ్యోత్స్నా శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ. పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ. సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం.
వందే మాతరం. అంటే ఈ మాటకి ఏంటంటే అర్థము అంటే జోష్ణ తెల్లని వెన్నెలలు ఎప్పుడుంటా నాన్న? పౌర్ణమి మొన్న వచ్చింది కదా, పున్నమి వెన్నెల రోజుల్లో చంద్రుడు చాలా వెన్నెలగా ప్రకాశవంతంగా ఉంటాడు. తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులతో వికసించిన పువ్వులు, పచ్చని చెట్ల శోభతో, స్వచ్ఛమైన నవ్వులు, మధురమైన మాటలతో మాకు సుఖములను వరములను ఇచ్చు మాత నీకు వందనాలు. వందే మాతరం అంటే భరతమాత నీకు వందనాలు. అంటే అంత అద్భుతంగా వర్ణించారు మన భరతమాతని. అంటే ఒకరు ఊహించుకోండి, ఇలా రాత్రిపూట చల్లటి వెన్నెలు ఎప్పుడుంటాయి? తెల్లటి చల్లటి వెన్నెలు పౌర్ణమి రోజు ఉంటాయి. ఆ రాత్రి వికసించిన పువ్వులు ఏం పూస్తాయి? ఆ రాత్రి పూట మల్లె మొక్కలు పూస్తాయి, జుబ్బి పూలు పూస్తాయి, కలువలు పూస్తాయి కదా. పచ్చని చెట్ల శోభతో గ్రీనరీగా వరిచేలు, స్వచ్ఛమైన నవ్వులు, సుహాసిని సుమధుర భాషిని, స్వచ్ఛమైనటువంటి నవ్వు, మధురమైనటువంటి మాటలతో మాకు సుఖములను వరములను ఇచ్చు మాత నీకు వందనాలు అన్నారు. కోటి కోటి కంఠ అనండి. కోటి కోటి కంఠ కలకల నినాద కరాలి, కోటి కోటి భుజైధృత కరకరవాలి, అబలా के नो ये तो बले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरं. కోటి కంఠములు, కోటి కోటి కంఠములు అంటే మనమందరము, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం ఏమన్నా మన స్కూల్లో ఉన్నట్టు 100 మంది ఉన్నామేంటి? భారతదేశం మొత్తంలో కోట్ల కొలది జనాభా ఉంది. వాళ్ళందరి కంఠములు నినాదములు కలిగిన మాత, అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేవి, అబలకు శక్తినిచ్చు శక్తివి నీవు, బహుశక్తులు ధరించిన మాత, శత్రువుల నుంచి మమ్ము రక్షించే మా తల్లి నీకు వందనాలు, భారతమాత నీకు వందనాలు అని అలా కవి వర్ణించారనమాట. ఎంత బాగుంది కదా, అవునా కాదా? तुम्ही विद्या, तुम्ही धर्म, तुम्ही हृदि, तुम्ही वर्मा, त्वं हि प्राणाः शरीरे, बाहुते तुम्ही मा शक्ति, हृदये तुम्ही मा भक्ति, तुम्हारी प्रतिमा गड़ी मंदिरे मंदिरे, वंदे मातरम, वंदे मातरम. అంటే నీవే విద్యవు, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము, మా శరీరంలో ప్రాణము నీవే, మాలో శక్తివి నీవే, మా మనస్సులలో భక్తివి నీవే, మా హృదయ మందిరములలో ప్రతిమవు నీవే, భారతమాత నీకు వందనం. అంటే ఆమెని, దేశాన్ని వాళ్ళు మనసులో ఒక అమ్మలాగా భావించి ఆమెను ప్రతిమలాగా
మా హృదయంలో నీవే కొలువై ఉన్నావమ్మా అని అంత బాగా రాశారన్నమాట. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలా అమలామతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం వందే మాతరం. 10 ఆయుధములు చేతబట్టిన దుర్గవి నీవే, 10 పద్మముల యందు విహరించే లక్ష్మివి నీవే, విద్యాధాత్రి అయిన శారదవు నీవే. తల్లి నీకు నమస్కరించుచున్నాము. కమల అమల అతుల సుజల సుఫల మాత నీకు వందనాలు. అంటే మీరే ఎదుటివాడు తప్పు చేసినప్పుడు, మన పైన దాడి చేసినప్పుడు అప్పుడు దుర్గలాగా ఎదుర్కొనేది మీరే. పద్మ దళములను విహరించే లక్ష్మీదేవి నీవే. బాగా డబ్బులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదిస్తారు కదా, సో ఇంటికి లక్ష్మి కూడా మీరే. విద్యాధాత్రి అయిన శారదము నీవే. చదువుల తల్లి కూడా మీరే. మీరు ఎవ్వరు లేరనుకోండి, దీన్ని స్కూల్ అంటారా? అనరు. సో మీరే దుర్గా, మీరే లక్ష్మి, మీరే శారద, మీరే. తల్లి నీకు నమస్కరిస్తున్నాము. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషులందరినీ ఇలా అంటున్నారు. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం వందే మాతరం. శ్యామల సరళ సుస్మిత అలంకృత మా భారతమోహన్ భూమాత నీకు వందనాలు, భారతమాత నీకు వందనం అని బంకించంద్ర చటర్జీ గారు తన ఆనందమఠం అనేటువంటి నవలలో రాసుకున్నారన్నమాట. సో అక్కడ ఈయన వందే మాతర ఉద్యమానికి ఒక రియల్ హీరో అని చెప్పొచ్చు.